ఎన్కౌంటర్లో మృతి చెందిన 7 మావోయిస్టుల పోస్టుమార్టం ఆలస్యమవుతోంది. మృతదేహాలను ములుగు ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఆసుపత్రిలో ఫ్రీజర్లు అందుబాటులో లేకపోవడంతో బయట నుంచి తెప్పించారు. వైద్య నిపుణులు, ఫోరెన్సిక్ నిపుణులు వచ్చిన తర్వాతే పోస్టుమార్టం నిర్వహిస్తారు. ములుగు ఆసుపత్రి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. నాగారం చెలపాక అడవుల్లో జరిగినటువంటి భారీ ఎన్కౌంటర్లో 7 మావోయిస్టులు మృతి చెందారు. వాళ్ళ మృతదేహాలకు పోస్ట్ మార్టం చేయడం కోసం ములుగు ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఆ పోస్ట్ మార్టం సంబంధించినటువంటి ఈ పోస్ట్ మార్టం కేంద్రంలో ఫ్రీజర్లు లేకపోవడం వల్ల చనిపోయిన వాళ్ళందరూ కూడా చాలా మంది ఛత్తీస్గఢ్కు సంబంధించిన వాళ్ళు ఉండడం, అది ఆ పోస్ట్ మార్టం జరగడానికి కొంత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఫ్రీజర్లలో డెడ్ బాడీలు 1-2 రోజుల పాటు భద్రపరచాల్సి వస్తే కూడా ఇక్కడే భద్రపరిచేలాగా ఫ్రీజర్లను తీసుకొచ్చారు. నిజానికి ఇక్కడ ఉన్నటువంటి ములుగు ఏరియా ఆసుపత్రులు మార్చరీలో ఉన్నటువంటి కేవలం 3 నుంచి 4 మాత్రమే ఫ్రీజర్లు ఉన్నాయి. మిగిలినవి లేకపోవడం నేపథ్యంలో ఇక్కడ బయట నుంచి ఫ్రీజర్లను తీసుకొచ్చి డెడ్ బాడీలను పెట్టేలాగా ఉంచడం జరిగింది. మరొక వైపు ఈరోజు సండే కావడం, ఫోరెన్సిక్ నిపుణులు అంటే ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి ఎన్కౌంటర్ జరిగిన తర్వాత వాళ్లకు పోస్ట్ మార్టం చేయాలంటే ఖచ్చితంగా ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో దాన్ని పోస్ట్ మార్టం చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పోస్ట్ మార్టం చేసే క్రమంలో కొంత ఎక్స్పర్ట్స్ డాక్టర్లు ఉండాలి, ఫోరెన్సిక్ నిపుణులు ఉండాలి. కాబట్టి ఆ వైద్య సిబ్బంది వచ్చిన తర్వాతనే వాళ్ళ సమక్షంలోనే ఈ పోస్ట్ మార్టం కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు మాత్రం పూర్తిగా డెడ్ బాడీలను భద్రపరిచేలాగా తీసుకొచ్చారు. ఈ పోస్ట్ మార్టం దగ్గర మళ్ళీ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒక ఎస్ఐ స్థాయి అధికారిని, అలాగే సిఐ స్థాయి అధికారిని ఇక్కడ పర్యవేక్షణ పెడుతూ పోలీసు బలగాలను కూడా మోహరించడం జరిగింది. రేపు ఉదయం పోస్ట్ మార్టం ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. ఎంజిఎం నుంచి ఫోరెన్సిక్ నిపుణులు వస్తున్నారని మనకు సమాచారం అందుతుంది. పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత వాళ్ళ ఎవరైతే బంధువులు వస్తారో వాళ్ళకి డెడ్ బాడీలను అప్పచెప్తారు. ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి 5 సభ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి డెడ్ బాడీలను రేపే తీసుకెళ్తారా, మరొక రోజు ఒకవేళ ఉంచాల్సి వస్తే కూడా ఇబ్బంది లేకుండా ఫ్రీజర్లు షార్టేజ్ ఉన్న నేపథ్యంలో బయట నుంచి తీసుకొచ్చి ఫ్రీజర్లను అందుబాటులో పెట్టినటువంటి నేపథ్యం ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామెన్ వాజిద్ తో అరుణ్ కుమార్, టీవీ వరంగల్.